సత్యసాయి 100 సంవత్సరాలు ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రభుత్వ వేడుకల కింద నేను డిక్లేర్ చేశాను. నాకు సాయిబాబా గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా వచ్చేవాడిని. వచ్చినప్పుడు అనేక విషయాల్లో మాట్లాడేవారు. ఒకరోజు నేను ఇదే మారిగా వస్తే, బంగారు నీకు ఒక విషయం అడగాలి, మీరు సహాయం చేయాలని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అని అడిగాను. నేను ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నాను, కానీ అనంతపూర్ జిల్లా చూస్తే నాకు చాలా బాధేస్తూ ఉంది. ప్రపంచం అంతా పుట్టపర్తికి వస్తున్నారు, కానీ అనంతపూర్ జిల్లాలో తాగడానికి గుక్కడి నీళ్లు లేవు. ఇది చాలా బాధగా ఉంది. నేను నీళ్లు ఇవ్వాలనుకుంటున్నా, నా భక్తులను అడుగుతాను, డబ్బులు ఇస్తారు, దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయలేరు. నాకు ఒక మాట ఇవ్వు, నేను మెయింటైన్ చేపిస్తానని నువ్వు మాట ఇస్తే నేను ఈ వాటర్ స్కీమ్ డబ్బులన్నీ పూర్తి చేస్తానని చెప్పి అడిగాడు. నేను పుట్టిన ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను అవసరమైతే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు బారో చేసి పనిచేస్తానని ఒక్క పిలిపిస్తే ఆయన తాకట్టు పెట్టే పని లేకుండా డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత సత్యసాయి భక్తులకు దక్కింది. ఇక్కడ చేసిన తర్వాత ఆయన మహబూబ్నగర్లో చేశాడు, మెదక్లో చేశాడు, వెస్ట్ గోదావరిలో స్కీములు ఇచ్చాడు, విద్యాలయాలు పెట్టాడు, క్రమశిక్షణతో నడిపాడు, హాస్పిటల్ కట్టాడు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు. సాయిబాబా సేవకులు ఆ రోజు చూస్తే చాలామంది వచ్చి సేవాభావంతో పనిచేశారు. కోటీశ్వర్ల పిల్లలు నేరుగా ఇక్కడికి వచ్చి మామూలు వ్యక్తులకు సేవలు చేసే బాధ్యత తీసుకున్నారు. మనం తిన్న ప్లేట్లు కూడా కడిగే పరిస్థితికి వచ్చారంటే అలాంటి సేవ నేర్పించిన వ్యక్తి సత్యసాయి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఒక మంచి ఐడియాలజీ ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి పుట్టిన స్థలం. దీన్ని ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికోసమే 100 సంవత్సరాల ఉత్సవాల్ని, సెంటనరీ సెలబ్రేషన్స్ని 13 నుంచి 23 వరకు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఆదర్శంగా పుట్టపర్తి ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి, ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ అభివృద్ధి అవుతుంది. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయం అభివృద్ధి కావాలి, సర్వీస్ రంగం అభివృద్ధి కావాలి. సర్వీస్ రంగం అభివృద్ధి కావాలంటే దానికి కీలకం ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిరిచువల్ సెంటర్ కానీ ఇంకా ఆల్ సర్వీసెస్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది.